వెల్కమ్ టు ఆర్టీ లైవ్ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా 114 మంది లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు పంపిణీ సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో పోడు భూముల సమస్య చాలా తీవ్రంగా ఉందని, పోడు భూముల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా తీసుకువస్తామని తెలియజేశారు. అనంతరం చింతల మానేపల్లి మండల కేంద్రానికి చెందిన విద్యార్థులు నీట్, ఎంబీబీఎస్, ఐఐటీలో సీటు సాధించడంతో వారిని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సత్కరించి అభినందనలు తెలిపారు. ఏ దరఖాస్తు అయితే తహసీల్దార్ గారి దగ్గర నుంచి నా దగ్గరకు వస్తుందో ప్రతి దరఖాస్తును అదే రోజు నేను సంతకం పెట్టి మళ్ళీ తహసీల్ ఆఫీస్కి పంపించాలనే ఆలోచనతో పనిచేస్తున్నాం. ఎక్కడ నా దగ్గర ఒక్కరోజు కూడా జాప్యం చేస్తారు. దరఖాస్తులు పరిశీలించే బాధ్యత కూడా తహసీల్దార్ గారిది. నేనెక్కడ దరఖాస్తులు పరిశీలించా, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చే పథకాలను ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఎవరు కూడా అడ్డుకోజాలరు. అడ్డుకోవడం కరెక్ట్ కూడా. ఎవరు దరఖాస్తు చేసుకుంటే అర్హులు ఎవరు ఉన్నారు అని తహసీల్దార్ గారు వారిని అర్హులుగా గుర్తిస్తే తప్పకుండా వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి అందే విధంగా కృషి చేస్తారు. ఇందులో తరతమ భేదాలు, మన వారు, మన పార్టీకి చెందిన వారు, ఎదుటి పార్టీకి చెందిన వాళ్ళు, వీళ్ళు మనకు వ్యతిరేకులు, ఈ ఆలోచన ఉండనే ఉండదు. నేను 5 సంవత్సరాలు మీరు అవకాశం ఇచ్చి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం నా దగ్గర ఒక్కరోజు కూడా ఈ కళ్యాణ లక్ష్మి దరఖాస్తు నా దగ్గర ఆగదు. ఒక్క వ్యక్తి దరఖాస్తు కూడా నా దగ్గర ఆగదు. నేను చెప్తున్నాను, తహసీల్ ఆఫీసులో ఏ దరఖాస్తు అయితే వచ్చి అది అర్హుడిగా గుర్తించి నా దగ్గరికి వస్తుంది. ఇవాళ జుమిడి కిరాంజన అనే అమ్మాయి ఇదొక్కటి ఆగిపోయింది, కొంచెం దరఖాస్తులో లేట్ అయింది. తప్పకుండా వచ్చే విడత కూడా నీకు అది కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది ఒక్కటే కాకుండా ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో వాగ్దానం చేసే తులం బంగారం కూడా ఇస్తాం. దీంతో పాటు మంచి ఆలోచన, ₹1,00,000 పాటు తులం బంగారం కూడా ఇస్తే మెట్టెలు చేయించుకోవడం కానీ లేకపోతే పుస్తలు చేయించుకోవడానికి కానీ ఆడబిడ్డలకు ఆసరాగా ఉంటుందనే ఆలోచనతో మంచి పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. తప్పకుండా అసెంబ్లీలో కూడా ఈ విషయాన్ని లేవనెత్తుతాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు తయారుగా ఉంటే అప్పుడు ఈ తులం బంగారం ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాం. ఇప్పటి వరకైతే మనకు దాని మీద ఇదమితంగా ఎటువంటి ఆదేశం రాలేదు. ఈ నెలాఖరికే అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. తప్పకుండా ఈ విషయాన్ని కూడా మేము అసెంబ్లీలో లేవనెత్తి మీకు ఆ పథకాన్ని కూడా వర్తింపజేసే ఆలోచన కూడా చేస్తాం. ఇది ఒక్కటే కాకుండా ఇవాళ కొత్తగూడెం నుంచి బాబాసాగర్ వరకు, బాబాసాగర్ నుంచి గర్జవెల్లి వరకు రోడ్లు మంజూరైనాయి. కొంత బాబాసాగర్ నుంచి గర్జవెల్లి వరకు రోడ్డు ప్రారంభమైంది, కానీ కొత్తగూడెం నుంచి బాబాసాగర్ వరకు ఇంకా ప్రారంభం కాలేదు. ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చినామో ఆయన చనిపోవడం జరిగింది, ఆ కాంట్రాక్టర్. కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా అధిగమించే ప్రయత్నం చేస్తాం. కర్జల్లి టు గూడెం కూడా అది ఫారెస్ట్ పర్మిషన్ కావాలి అనే ఆలోచన చేస్తున్నారు. నేను అందుకే ఏం చెప్పినా అంటే, మీరు కొత్తగా బీటీ రెన్యువల్ మొత్తం కొత్త రోడ్ వేస్తామనంటే ఫారెస్ట్ వాళ్ళు